ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు ఎవరి జయశాలి. మొదటిగా ఈ సమయాన్ని ఇచ్చిన పరలోకపు తండ్రికి కృతజ్ఞతలు. అలానే ఈరోజు ఈ సమయాన్ని ఇచ్చి ఈ పాఠం చెప్పమన్న మన ఆత్మీయ తండ్రి ఎలిషన్న గారికి వందనాలు. అలానే కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. పాఠం పేరు ఎవరి జయశాలి. ప్రపంచంలో 850 కోట్ల మంది జనాభా. 850 కోట్ల మందిలో క్రీస్తును ధరించిన వారు క్రైస్తవులు 450 కోట్ల మంది ఉన్నారన్నమాట. అయితే ఈ 450 కోట్ల మంది దేవుని గురించి కానీ, బైబిల్ గురించి కానీ, క్రీస్తుని గురించి కానీ ఎవరైనా సరే తప్పుగా మాట్లాడితే చీమ కుట్టినట్టు కూడా ఉండదు. కానీ దేవుని గురించి తప్పుగా మాట్లాడిన, మూర్ఖుల నోరు మూయించిన శ్రీ జయశాలి పీడి సుందర్రావు గారి మీద మటుకి ఇరుచుకు పడతారనమాట. అది ఎలా జరిగిందంటే వాళ్ళు తెలుసుకోలేదన్నమాట. ఆయన ఏం చేశాడో తెలుసుకోలేదు. కనుకనే అంటే వాళ్ళు ఏమంటారంటే జయశాలి అనే పేరు ఆయనకి పెట్టడానికి అర్హుడు కాదంటారు. జయించిన వాడే జయశాలి కదా. ఏం జయించాడని జయశాలి అని పేరు పెట్టుకున్నాడు? యేసుక్రీస్తు ఒక్కడే కదా జయించింది. జయశాలి అని యేసుక్రీస్తు వారి ఒక్కరికే పెట్టాలి కదా, మనుషులు ఎవరికి పెట్టకూడదు కదా. ఎందుకు జయశాలి అని పేరు పెట్టుకున్నాడని ఈ 450 కోట్ల మంది అంటారు. వాళ్ళు తెలియక అన్నారని నేను అంటున్నా. ఎందుకంటే నాకు కూడా ఇలానే ఒక కుర్రోడు వచ్చి అడిగాడు, జయశాలి అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడు ఆయన అని. అయితే నేనేం చెప్పించానంటే, మన D1 బుక్లో పాఠాలు ఉన్నాయి కదా, ఇదిగో ఇది చూపించాను. చూపించి చదవమని చెప్పా. ఫస్ట్ పాఠం ఏందని అడిగా. బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి. ఆశ్చర్యపోయాడు. ప్రపంచంలో ఆరిన నేల మీద క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఈ పాఠాన్ని తీయలేదు. మరి ఆయన జయశాలి అని పేరు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా అన్న. పెట్టుకోవచ్చు అన్న అన్నాడు. కనుక తెలియక అలా మాట్లాడుతున్నారు. దాన్ని మనం చూపించటమే ఈ పాఠానికి నిదర్శనం అన్నమాట. అలానే ఏం జయించాలి? ఇప్పుడు యుద్ధానికి వెళ్తాడు ఒక సైనికుడు. యుద్ధానికి వెళ్ళి గెలిచి రాగానే ఏమంటాం? జయించి వచ్చాడురా అంటాం. అలానే మనం ఏం జయించాలి, ఎవరితో యుద్ధం చేయాలి అని చూడగలిగితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చోనిద్దాను. ఏమి జయిస్తే సింహాసనం మీద కూర్చోబెడతా అంటున్నాడు అని మనం చూడగలిగితే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త, ఆయన మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, లోకమును జయించి ఉన్నాడు. ఎవరన్నారు ఆ మాట? యేసుక్రీస్తు వారు. లోకమును జయించి ఉన్నాను. లోకం అంటే ఏంది? లోకాన్ని జయించాను అంటున్నాడు కదా యేసుక్రీస్తు వారు. లోకం అనగా ఏంటి అంటే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కాదు,
అవి లోక సంబంధమైనవి. మొదట ఏమంటున్నాడు? శరీరాశ, నేత్రాశ. ఈ శరీరాశ అనేది మామూలు విషయం కాదండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా మనలాగానే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు భూమి మీదకి. అలానే యేసుక్రీస్తు వారి కాలంలో ఎన్ని ఎదుర్కొని ఉంటాడంటావు యేసుక్రీస్తు వారు? అంటే ఇప్పుడు మనం వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన చుట్టూ ఉంటారు కదా జనాభా. అంటే స్త్రీలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు వారు ఆ శరీరాన్ని జయించాడంట. ఎలా జయించాడు? నేను తప్పు చేస్తే నా తండ్రి నాకు పరలోకం ఇయ్యడు అని మనసులో పెట్టుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు శరీరాన్ని జయించాడు. మనం ఉన్నామండి. ఇప్పుడు నేత్రాశ. ఈ నేత్రం అంటే చూపు. మనం ఏదైనా చూస్తే ఈ శరీరం కోరుకుంటుంది అనమాట. ఏది చూస్తే అది కోరుకుంటుంది. ఇప్పుడు సపోజు ఫోన్ ఉంది, వీడియో చూస్తున్నాం. వీడియో ఏమనుకుంటామంటే ఫస్ట్ అరే దేవుని మాటలు, దేవుని మెసేజ్ ఇందాం అని ఫోన్ ఆన్ చేస్తాం, యూట్యూబ్ ఆన్ చేస్తాం. ఫస్ట్ దేవుని మాటలే వింటాం. దేవుని మాటలు వినేటప్పుడు పైకి అనగానే ఏదో ఒకటి చెత్త కనపడిద్ది, ఆటోమేటిక్గా చూసేస్తాం. చూడంగానే ఏం జరిగిద్ది? శరీరం కావాలనుకుంటుంది. అలా చేసిన వాళ్ళే, చిన్న లేదు, పెద్ద లేదు, తల్లి లేదు, చెల్లి లేదు, అక్క లేదు, అమ్మ లేదు. అలా చూడటం వల్ల ఈ ఫోన్ అయితే ఎప్పుడైతే మనిషి చూస్తున్నాడో ఏం చేస్తుందో అతనికి అర్థం కావట్లేదన్నమాట. కనుక మనం గమనించాల్సింది ఏంటంటే, మనం జయించాల్సింది ఏంటంటే నేత్రాశ, శరీరాశ. యేసుక్రీస్తు వారు ఎలా జయించారో మనం కూడా అలా జయించాలి. ఇంకా మనం మన ఇంట్లో వాళ్ళని కూడా జయించాలన్నమాట. ఎలాగా? ఫస్ట్ భర్త భార్యని, భార్య భర్తని, అలానే భర్త భార్య పిల్లల్ని, అలానే అత్తమామల్ని, అందరినీ, ఇరుగు పొరుగు వారిని జయించాలి. మనం జయించాలంటే దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి. అయితే ఉదాహరణకి ఒక అమ్మాయి క్రైస్తవురాలు, ఆమె పనిచేసే కాడ ఒక యజమాని, ఆ యజమాని చూస్తున్నాడంట అమ్మాయికి వెళ్ళి. అమ్మాయి ఏమో క్రైస్తవురాలు. అమ్మాయి అలా యజమాని చూస్తున్నా కానీ చూడకుండా తలకాయ ఉంచుకుంటుందంట. ఒకసారి చూశాడంట, ఒకరోజు చూశాడు, అమ్మాయి ఏం మాట్లాడాల. రెండో రోజు చూశాడు, ఏం మాట్లాడాల. మూడో రోజు చూశాడు, ఏం మాట్లాడాల. అయితే అందరిలాంటి పిల్ల ఏమో అనుకున్నాడు, అందరిలాంటి పిల్లే కదా, కదిలిస్తే ఏమన్నా లొంగిద్దేమో అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి హృదయంలో దేవుని మాటలు ఉంచుకొని, ఎక్కడ నా బ్రతుకు శరీరానికి లొంగిపోతే ఎక్కడ నా బ్రతుకు పాడైపోయిద్దా అని దేవునికి భయపడి ఆ యజమానికి లొంగలేదన్నమాట. 4వ రోజు ఆఫీసులో పిలిచాడంట. అమ్మా, నీలాంటి ఆడపిల్లని ఎక్కడ చూడలేదమ్మా అన్నాడంట. కనుక వాక్యం చెప్పే కాదు, మన మాదిరి, మన మాట, మన ప్రవర్తన బట్టి కూడా జయించవచ్చు ప్రతి ఒక్కరు. మన మాటలు ఎట్లా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, మనం చూసుకోగలిగితే చాలు. మన మాటలైతే ఒకళ్ళని సాధించేలాగా లేదు, మన ప్రవర్తన అయితే లేదు. ఎందుకంటే మన బ్రతుకు బాగుంటేనే ఎవరైనా మన వైపు చూస్తారు. అదే దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుణ్ణి నమ్ముకుంది ఈ అమ్మాయి, దేవుణ్ణి నమ్ముకున్నాడు ఈ అబ్బాయి అంటే చూస్తే దేవుడు కనపడాల. మనం ఒక మాట అనగానే రోషం మామూలుగా ఉండదు. మనం గమనించాల్సింది ఏంది? ఇప్పుడు సందర్భం వచ్చినప్పుడే కదా మనం దేవుణ్ణి చూపించాల్సింది. ఎవరైనా ఒక మాట అన్నారనుకో, అన్ని ఏం సిల్లులేం పడతలేదుగా. దేవుణ్ణి చూపించాలంటే నీకు అవకాశం వచ్చింది, ఎందుకు నిరూపించలేకపోతున్నావు? చూడండి, గమనించండి, ఎందుకు నిరూపించలేకపోతున్నావు? దేవుని మాట హృదయంలో లేదు. దేవుని మాట హృదయంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉంటారంటే దేవుణ్ణి చూపిస్తారు. దేవుణ్ణి చూపిస్తేనే పరలోకం. కనుక అది గమనించండి. మనం ఇలానే ఇరుగు పొరుగు వారిని, అత్తమామని, భార్య పిల్లల్ని అందరం జయించిన తర్వాత ఇంకేమన్నా జయించాలి మనం అని చూడగలిగితే యూదాపత్రిక 1:3, యూదాపత్రిక 1:3, ప్రియులారా, మనకందరికీ కలుగుడు రక్షణ గురించి
మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చును. బోధ నిమిత్తం పోరాడాలంట. మొదటి శతాబ్దంలో బోధ నిమిత్తం పోరాడారనమాట. పౌలు గారు, స్టెఫెన్ గారు మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయారనమాట. అంటే ఆ కాలంలో బోధ ఎలా ఉంది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ముగ్గురు ఒకటే, త్రియేక దేవుడు అని అంటున్నారు. కానీ ఖండించారు వాళ్ళు. ముగ్గురు ఒకటి కాదు, ముగ్గురు వేరువేరు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వేరువేరు అని ఖండించారు వాళ్ళు. ఇంకోటి ఏంటి, విశ్వాసం గురించి కూడా మాట్లాడారు. విశ్వాసం ఒక్కటే అయితే మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాదని అంటున్నారు. ఆ రోజుల్లోనే, ఆ రోజు ఖండించారు వాళ్ళు, జయించారు. ఇంకోటి ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం ఇవ్వాలి అంటే వాళ్ళు ఏమంటున్నారు? యేసుక్రీస్తు నామంలో ఇస్తే సరిపోద్ది అంటున్నారు. దాన్ని కూడా ఖండించారు. ఇంకోటి ఏంటంటే ఆయన రక్తం ఇచ్చి కొన్న సంఘం, ఆ సంఘానికి క్రీస్తు అనే పేరు పెట్టకుండా వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకుంటున్నారు అనమాట. వాటిలన్నిటినీ జయించాడు. ఆ తరంలోనే జయించారు భక్తులు. అయితే ఈ తరంలో వాళ్ళ నోరు మూయించడానికి ఎవరైనా ఉన్నారా అని మనం చూడగలిగితే శ్రీ జయశాలి పీడి సుందరరావు గారనే చెప్పాలి. ఎందుకంటే మనం గర్వంగా చెప్పుకోవచ్చు, ఈ తరంలో మనం పుట్టడం మన అదృష్టం, ఆయన పుట్టడం అదృష్టం కాదు, మనం పుట్టడం మన అదృష్టం. ఈ తరంలో జయశాలి గారు మన ఆత్మీయ తండ్రి. అలానే నా ఆత్మీయ తండ్రి ఎలీషా అన్న గారి దగ్గర మనం ఇలా ఈ తరంలో ఉండటం మన అదృష్టం. ఎందుకంటే ఎంతోమంది పాడైపోయారు, వాక్యాన్ని తెలుసుకొని కూడా పాడైపోయారు. మరి ప్రతిరోజు మనం వాక్యాన్ని నేర్చుకుంటూ, ప్రతిరోజు ఆయన మాటలు వింటూ మన బ్రతుకులు మార్చుకుంటున్నాం. అందుకని ఈ తరంలో మనం పుట్టడం మన అదృష్టం. కనుక జయశాలి గారు ఏమన్నా జయించడాన్ని చూడగలిగితే 1989 అంటే నేను పుట్టా. అప్పుడు 1989లో నేను పుట్టా. 1989 నుంచి 2015 దాకా ఏమి జయించాడో చూడగలిగితే మనం ఫస్ట్ ఎన్వి బ్రహ్మం బైబుల్ బండారం అని ఒక బుక్ రాశాడు. ఇదిగో జయశాలి గారు దానికి కౌంటర్ అన్నమాట. బైబుల్ బండారం కాదు, బైబుల్ బంగారం అని ఒక లెటర్ రాశాడు. ఈ లెటర్లన్నీ జయశాలి సింహగర్జనలో ఉండేయండి. నేను చూపిద్దామని జిరాక్స్ తీసుకొచ్చా. చూపించాలిగా మరి. ఇప్పుడు లేఖనాలు చూపిస్తున్నాము, వాళ్ళు ఏం చేయించారో, మరి జయశాలి గారు ఏం చేయించారో చూపించాలి కదా. అందుకని తీసుకొచ్చా. ఈనాడు పత్రిక, అది మనం రాసుకున్నది కాదు, అది 1989 ఏప్రిల్ ఆదివారం 2వ తారీఖు ఎన్వి బ్రహ్మానికి రాశాడనమాట జయశాలి గారు. బైబులు బండారం కాదు, బైబుల్ బంగారం అని. అలానే ఇంకొకళ్ళు ఎన్వి బ్రహ్మం తర్వాత రాయపూడి వెంకటాద్రి, ఆయన ఏం రాశాడంటే బైబుల్లో ఆదికాండం 1వ అధ్యాయమే తప్పు అని రాసేసాడు. ఆయనకు కూడా రాశాడు ఒక లెటరు. ఏమని రాశాడు? ఆదికాండం తప్పు అంటున్నావు కదా, వచ్చి కూర్చో. ఆదికాండం తప్పు అయితే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ వదిలేస్తా అన్నాడు. అలానే డాక్టర్ మురళీ మనోహర్ జోషి, ఈయనేమి రాశాడు? బైబుల్లో సోషలిజం అనే పదం ఉంటే ఒక్క పదానికి వచ్చేసి 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. అప్పుడు జయశాలి గారు ఏమన్నాడంటే, డబ్బులు గోతంతో తెచ్చుకోరా బాబు, నువ్వు ఎన్ని కావాలంటే అన్ని, నీకు బైబుల్లో సోషలిజం ఉందా లేదా, ఇగో ఇన్ని మాటలు ఉన్నాయి అని నిరూపిస్తానని చెప్పేసి రాశాడు. ఆ రోజుల లెటరు ఎప్పుడు రాశాడు? ఏప్రిల్ 30వ తారీఖు 1991లో. ఇదిగో 1991లో రాశాడు.
జయశాలి గారు. చూసారా? అలానే అహ్మద్ దేదాతు యేసుక్రీస్తు సిలువ వేయబడలేదని, ఆయన చనిపోయి లేగవటం అంటే ఒక అంత నటన అని చెప్పేసి అప్పుడు బుక్ రాశాడు, ఇంకా చాలా వ్యాఖ్యానాలు చేశాడు. ఆయనకి విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్లో 1995లో సవాల్ ఇచ్చాడు అనమాట. ఎవరు? మన ఆత్మీయ తండ్రి జయశాలి పీడి సుందరరావు గారు. 6/6/1995 టైం కూడా వేశాడు. 6 PM టు 8 PM పీడబ్ల్యూ గ్రౌండ్ విజయవాడ, ఏపీ, ఇండియా. ఇదిగో ఊరకు చెప్పట్లేదండి. ఏందనుకున్న లెటర్లు మామూలు విషయం అనుకుంటున్నా ఏంది? ఏదో ఊరకు రాసుకున్నాయి కాదు. జయశైలి గారు జయించినాయి అన్నమాట. మనం గర్వంగా చెప్పుకోవాలి. చూసారా? అది. ఇంకోటి 2012లో మీడియాకి ఇచ్చాడు. 2012లో యుగాంతం అవుతుంది అనగానే ప్రజలందరూ భయపడి చనిపోయారు చాలామంది. ఈ మీడియా రేపు చనిపోతారు, ఎల్లుండి చనిపోతారు అని భయపెడుతుంటే ప్రజలందరూ చనిపోతున్నారు. అప్పుడు సవాల్ ఇసిరాడండి. 2012 ప్రపంచం మీడియా, న్యూస్ మీడియాకు సవాల్. 2012 యుగాంతం కాదు, 2012 యుగాంతం కాదు, సవాల్ చేశాడు అనమాట. ఇవన్నీ సవాల్తో కూడినవారు. వీళ్ళందరం జయించాడు. జయశాలి గారు గొప్పతనం ఏంది చెప్పనా? మనం అందరం ఏంటంటే కింద నుంచి వెళ్తాం, అంటే చిన్నోళ్ళ నుంచి కొట్టుకుంటూ వెళ్తాం. ఆయన చేసి మేధావులు శాస్త్రవేత్తలనే కొట్టుకుంటూ వచ్చాడు, పైనుంచి కొట్టుకుంటూ వచ్చాడు. ఎవడు ఏం మాట్లాడటానికి లేదు, ఇక ఎవరు నోరు తెరవడానికి లేదు. ఇక ఆయన రాసిన బుక్కు మనము ఒక 10 నిమిషాలు పాఠం చెప్పడానికే గజగజ వణికిపోతూ 6 రోజులు ప్రిపేర్ అయితేనే ఒక 5 నిమిషాలు గజగజ వణికిపోతున్నాం పాఠం చెప్పడానికి. మరి ఇన్ని పాఠాలు ఎట్ట తీసాడు? ఆ సింహగర్జన ఎలా రాశాడు? ఎంత కష్టపడి ఉంటాడు? అంటే ఆయన్ని తెలుసుకోకుండా ఎట్టబడితే నోటికి ఏదైతే అది మాట్లాడేస్తారా? చిన్న లేదు, పెద్ద లేదు, ఆయన అనుభవం అంత లేదు, వయసు. మరి ప్రతి ఒక్కడు మాట్లాడేవాడే తెలియక. కనుక ఇలా దేవుని గురించి తప్పుగా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళని నోరు ముయించాలండి. ఈ తరంలో మనం పుట్టాం కనుక బోధ నిమిత్తం మనం పోరాడాలి. కనుక ఈ పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి ఏమిస్తా అన్నాడు దేవుడు అని చూడగలిగితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చెవి గలవాడు అది జయించువాడికి వృక్ష ఫలాన్ని ఇస్తా అన్నాడు. ఇంకోటి 20వ అధ్యాయం ప్రకటన గ్రంథమే 6వ వచనం, రెండవ మరణం ఉండదన్నాడు. అవును, ఓకే. అంటే రెండో మరణం ఉండదన్నాడు. రెండో మరణం అంటే ఏంది? మరణించిన తర్వాత ఆత్మ చావదు కనుక పరదేశిస్తా అన్నాడు. 2:17 చూడండి. మన్నాని భుజించు, 2:17 ప్రకటన గ్రంథమే 2:17. జయించువానికి అది మన్నాని భుజింపనిత్తును. మన్నా అంటే ఏంది? ఇప్పుడు యేసు రక్తంలో కడగబడ్డాం కదా, మనం రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాం కదా. వీటన్నిటికీ ఏంటంటే ఈ పోరాటం, ఇవన్నీ ఎందుకు జయించారు అంటే వీటిని అన్నిటిని సాధించాలనే. అలానే 3:21 చూడండి. అది వీటన్నిటిని మనం జయించగలిగితే మనకు కూడా పరలోకం ఎత్తా అన్నాడు. కనుక శరీరాశని, నేత్రాశని, అబద్ధ బోధకుల్ని ప్రతి ఒక్కరిని జయించాలి. మనం జయిస్తేనే పరలోకం. అలా జయించడానికే తరానికి ఒక్కళ్ళు మనం చూపించాడు దేవుడు. ఈ తరంలో మన జయశాలి శ్రీ పీడి సుందరరావు గారు అన్నమాట. కనుక పీడి సుందరరావు గారు తరం తర్వాత కూడా ఇంకా తయారు చేసి పెట్టాడు. మనం కూడా అవమని, మనం కూడా జయశాలమే. ఎలా? వీటన్నిటి జయిస్తే. నేను ఒక్కటే గమనించాను, మనం చూపించాల్సింది దేవుణ్ణి, ఇంకంతే.
దేవుని వలన పుట్టినీ కాదు, శరీరాశ, నేత్రాశ. కనుక ఈ నేత్రాశని, ఈ శరీరాశని మనం జయించగలిగితే మనం దేవుని చూపిస్తాం. కనుక ప్రతి ఒక్కళ్ళు ఈ శరీరాశని, నేత్రాశని జయించాలని, ఆ కృప దేవుడు ఉంచాలని ముగిస్తున్నాను ఆ మాటలు. దయగలిగిన మా కన్న తండ్రి, మీ మాటలు కొద్దిగా ధ్యానించాం తండ్రి. హృదయం అనే పలక మీద రాసుకొని మేము కూడా జయశాలులుగా అవుటకు మీ కృప చూపమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.